అందరికీ నమస్కారం. ఎటువంటి వారి దగ్గర నుంచి మనం ప్రశంసలు పొందాలి? ఎటువంటి వారి దగ్గర నుంచి మనం తిట్లు తిన్నా పర్వాలేదు. ఏంటి ఈ టాపిక్ అనుకుంటున్నారా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏంటి అంటే ఎవరైనా మనల్ని పొగడగానే మనం చాలా ఆనందపడిపోతూ ఉంటాం. అయితే ఈ పొగడ్తలు మనకి మంచివా? చెడ్డవా? అని కూడా ఆలోచించం. ఎందుకంటే పొగడ్త అంత ఆనందాన్ని ఇస్తుంది చాలామందికి. దానిలోనే ఒక కిటుకుంది. అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఎదుటి వాళ్ళు పొగిడారే అనుకోండి, ఖచ్చితంగా మీరు ఆనందపడతారు. కానీ అది ఎలాంటి పొగడతా అని మీరు ఆలోచించరు. మిమ్మల్ని పొగిడే వ్యక్తి ఏ విషయం గురించైనా సగం సగం తెలిసి మాట్లాడుతూ ఉంటే అతని పొగడత మీకు అనర్థం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ పొగుడుతూ ఉన్నారు. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి, మేడం మీరు సూపర్, వాళ్ళు మీకు పరిచయం ఉండరు, సార్ మీరైతే అద్భుతంగా చేశారు, అసలు మీకు వాళ్ళు ఎవరో కూడా తెలీదు, అయినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని పొగుడుతారు. అలాంటి వాళ్ళ ప్రశంసలు మీకు ఎంత చేటు తెస్తాయో మీకు తెలుసా? మొదట మీరు దాన్ని నిజమని నమ్మితే అది మీ జీవితానికే పెద్ద భంగం. మీరు కనీసం కనిపెట్టలేరు కూడా. అంత దురదృష్టకరం అన్నమాట. ఇక ఎవరైతే ఈ తెలిసి తెలియని వాళ్ళు అంటారో వాళ్ళని తెలుగులో ఒకే ఒక్క పదంతో సంబోధిస్తారు. అది ఏంటి అంటే మూర్ఖుడు అని. ఇక బుద్ధిమంతుని మందలింపే బెస్ట్ అని చెప్తుంటారు. బుద్ధిమంతుడు మందలించటమా ఏంటది అని మీరు అనుకోవచ్చు. ఏ విషయమైనా సరే, మన వర్క్ స్పేస్లో కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక నాలెడ్జ్తో ఒక పని చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గర మనం గమనిస్తే వాళ్ళు మనల్ని తిట్టినా పర్వాలేదంటారు. నిజానికి అక్కడ వాళ్ళు తిట్టడం కాదు, వాళ్ళు ఆ పని చేస్తే మీరు ఇంకంతే, ఇంకా ఆ పని చేసుకోండి మీ ఇష్టం అని సీరియస్గా అన్నా కూడా మీకు ఆ విషయం అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు అంటారు. స్టూడెంట్స్ అనుకోండి, పిల్లలు, మీ టీచర్ అలా చేయకూడదు అని మనల్ని గట్టిగా మందలించినా కూడా, ఎందుకంటే ఆ పని చేస్తే మనం నష్టపోతాము అనే ఉద్దేశంతో వాళ్ళు మందలిస్తారు. మీ పై ఆఫీసర్స్ కూడా ఒకవేళ మిమ్మల్ని మందలించారంటే, ఒకవేళ వాళ్ళు మందలిస్తున్నారు అంటే మీరు ఇబ్బంది పడతారు కాబట్టే వాళ్ళు మందలిస్తున్నారు. కాబట్టి ఎవరు మనల్ని మందలిస్తే మంచిది అనే విషయం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సగం సగం తెలిసిన వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారంటే, ఆ పొగడ్తలకి పడిపోయారంటే మీ జీవితం అక్కడే అధఃపాతాళంలోకి దూసుకుపోతుంది. అదే జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళి ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ చేస్తే ఒక మాట అన్నా కూడా అవి మీకు అక్షంతలే. ఆ మాటల్లో ఆంతర్యం తీసుకోండి. దాన్నే అంటారు బుద్ధిమంతుని యొక్క మందలింపు అని. ఈ రెండింటికి తేడా తెలుసుకోండి. దానికి తగ్గట్టుగానే మీ జీవితాన్ని మీరు అందంగా మలుచుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.